మహాశివరాత్రి అంటే మన హిందూ సమాజానికి కేవలం ఒక పండగ మాత్రమే కాదు. అది మన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు విశిష్టమైన పర్వదినం. స్వయంగా ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి, మన జీవితంలోని కష్టాల నుండి బయటపడడానికి మన అందరం ఎంతో ఆశగా ఈ రోజు కోసం ఎదురుచూస్తుంటాం. ముఖ్యంగా 2026 సంవత్సరంలో వచ్చే ఈ మహాశివరాత్రి మన అందరి జీవితాలలో ఒక కొత్త వెలుగును నింపాలని ఆ శివయ్యను ప్రార్థిద్దాం. సాధారణంగా శివరాత్రి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి మూడే ముఖ్యమైన విషయాలు. మొదటిది రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండే ఉపవాసం. రెండవది రాత్రంతా నిద్రపోకుండా దేవుడి నామాన్ని స్మరించుకునే జాగరణ. మూడవది శివలింగానికి చేసే పవిత్రమైన అభిషేకం. ఈ మూడు పనులు భక్తితో చేస్తే మన మనసు చాలా ప్రశాంతంగా మారుతుందని, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మన పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. అలాగే జీవితంలో ఉన్నత స్థితిని సాధించే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీన ఈ మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున మనం శివుణ్ణి ఎలా పూజించాలి, ఇంట్లోనే చాలా సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా భక్తితో పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ పూజ చేసేటప్పుడు మన మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు కానీ కోపతాపాలు కానీ లేకుండా చాలా పవిత్రంగా ఉండడం చాలా అవసరం. మహాశివరాత్రి రోజున ఉండే సమయాలు అంటే తిథి మరియు నక్షత్రం వంటి విషయాలు చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో పూజ చేయడం వల్ల ఆ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం 5:05 చతుర్దశి తిథి మొదలవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5:34 వరకు ఉంటుంది. అయితే మన శాస్త్రాల ప్రకారం ఏ రోజు రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకోవాలి. అందుకే 2026లో ఫిబ్రవరి 15వ తేదీన మనం ఈ ప్రథమైన పూజలు మరియు జాగరణం చేయాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. శివలింగం రూపంలో ఈ భూమి మీదకు వచ్చిన సమయాన్ని నిశీతకాలం అని అంటారు. ఈ ప్రత్యేక సమయంలో ఫిబ్రవరి 15వ అర్ధరాత్రి 11:55 నుండి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకు ఉంది. ఈ ఒక్క గంట సమయం శివభక్తులకు చాలా పవిత్రమైనది. ఈ టైంలో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని మన ధర్మశాస్త్రం కూడా స్పష్టం చేస్తుంది. శివరాత్రి పూజను 4 భాగాలుగా అంటే 4 కాలాలుగా విభజించారు. మొదటి కాలం పూజ సమయం 6:23 మొదలై రాత్రి 9:27 వరకు ఉంటుంది. రెండో కాలం పూజ రాత్రి 9:27 నుండి అర్ధరాత్రి 12:31 వరకు ఉంటుంది. మూడో కాలం పూజ అర్ధరాత్రి 12:31 నుండి తెల్లవారుజామున 3:35 వరకు ఉంటుంది. చివరిగా నాలుగో కాలం పూజ తెల్లవారుజామున 3:35 నుండి ఉదయం 6:39 వరకు ఉంటుంది. ఇలా రాత్రంతా నిద్రపోకుండా ప్రతి జామున దేవుణ్ణి పూజించడం వల్ల మన ఆత్మశుద్ధి అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. పూజ చేసుకునే విధానం గురించి ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడం అంటే కేవలం ఊడవడం మాత్రమే కాదు, మన మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత మన ఇంటి ముందు చక్కని ముగ్గులు వేసుకొని గడపలకు పసుపు కుంకుమ పెట్టాలి. పూజ గదిలో లేదా మీ ఇంట్లో ఈశాన్య మూల అంటే నార్త్ ఈస్ట్ దిక్కున ఒక పీఠం సిద్ధం చేసుకోవాలి. ఆ పీఠం మీద పసుపు నీళ్లు చల్లి గంధంతో అలంకరించి ఒక మంచి ఎరుపు లేదా పసుపు రంగు కొత్త బట్టలను పరవాలి. శివుడి ఫోటోని లేదా పార్వతి పరమేశ్వరులు కలిసి ఉన్న ఫోటోని అక్కడ ఉంచాలి. శివుడు ఒక్కడే ఉన్న ఫోటో కంటే ఫ్యామిలీతో ఉన్న ఫోటోను పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి. ఫోటోకి గంధం మరియు కుంకుమతో అందంగా బొట్లు పెట్టాలి. ఈరోజు అఖండ దీపం వెలిగించడం అత్యంత విశేషమైన పని. దీపం కోసం 2 కొత్త మట్టి చిప్పలను తీసుకొని వాటిని విభూది రాసి పసుపు కుంకుమలు పెట్టాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం లేదా నవధాన్యాలు పోసి వాటి మీద దీపపు చిప్పలను ఉంచాలి. ఆయిల్ లేదా నెయ్యి పోసి పెద్ద వత్తులు వేయాలి.
ఈ దీపం సాయంత్రం వెలిగిస్తే మరుసటి రోజు మీరు ఉపవాసం విడిచే వరకు వెలుగుతూనే ఉండాలి. దీపం వెలుగు అనేది జ్ఞానానికి గుర్తు, చీకటి అనేది అజ్ఞానానికి గుర్తు. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి శివుడు జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపాన్ని వెలిగించే ముందు మనసులో శివయ్యను ప్రార్థించి వెలిగిస్తే చాలా మంచిది. ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకుణ్ణి స్మరించుకోవడం మన ఆచారం. విఘ్నేశ్వరుడు మన పూజకు ఎటువంటి అడ్డంకులు రాకుండా చూస్తాడు. ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి ఆ పీఠం మీద పెట్టి ఆయనకు ముందుగా ధూపం దీపం చూపించాలి. ఆ తర్వాత ప్రధాన పూజ అయిన శివ పూజను మొదలుపెట్టాలి. మీ దగ్గర ఇంట్లో చిన్న శివలింగం ఉంటే చాలా సంతోషం. ఒకవేళ లేకపోతే కంగారు పడనక్కర్లేదు. పుట్టమన్నుతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అన్నంతో కానీ చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. అది కూడా కుదరకపోతే ఒక రూపాయి కాయిన్ లేదా ఒక రుద్రాక్షను శివుడుగా భావించి ఒక ప్లేట్లో పెట్టి పూజించవచ్చని మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అభిషేకం అనేది శివుడికి ఎంతో ఇష్టమైన ప్రక్రియ. పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదార కలిపిన పంచామృతాలతో శివయ్యకు అభిషేకం చెయ్యాలి. ప్రతి ఒక్క పదార్థం పోస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని గట్టిగా కానీ లేదా మనసులో కానీ జపిస్తూ ఉండాలి. ఈ మంత్రం మన శరీరంలోని నరాలను ఉత్తేజపరుస్తుంది. అభిషేకం అయిపోయిన తర్వాత శుభ్రమైన నీళ్ళతో శివలింగాన్ని కడిగి మళ్ళీ గంధం మరియు విభూతి అలంకరించాలి. శివుడికి పూజలో బిల్వ పత్రాలు అంటే మారేడు ఆకులకు ఉండే ప్రత్యేకత అంతా ఇంత కాదు. 3 ఆకులు కలిసి ఉండే ఈ బిల్వ పత్రం శివుడి 3 కన్నులకు లేదా ముక్కొన్నాలకు గుర్తుగా చెప్తారు. ఒక మారేడాకును భక్తితో శివుడికి సమర్పిస్తే కొన్ని వేల పూజ చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం తెలియజేస్తుంది. అందుకే ఈరోజు ఎక్కడైనా సరే మారేడు ఆకులు సేకరించి పూజలో వాడండి. అలాగే పసుపు పువ్వులతో శివుని పూజించిన మంచి ఫలితం ఉంటుంది. పూజలలో షోడశోపచార పూజ అంటే 16 రకాల సేవలు చేయడం చాలా మంచిది. అంటే దేవుడికి ఆహ్వానించడం, కూర్చోడానికి ఆసనం ఇవ్వడం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి ఒక మర్యాదలాగా చెయ్యాలి. మీకు ఒకవేళ ఈ మంత్రాలన్నీ రాకపోతే బాధపడకండి. భక్తికి భాష అవసరం లేదు. మీ మనసులోని భావం శివుడికి అర్థమవుతుంది. సింపుల్గా పువ్వులు సమర్పించి అగరబత్తులు వెలిగించి దీపం చూపిస్తే ఆయన సంతోషిస్తాడు. అలాగే ఈరోజు నైవేద్యం విషయానికి వస్తే శివుడికి ఎక్కువగా ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్లు అంటే అరటి పండ్లు, జామ పండ్లు లేదా కొబ్బరికాయ వంటివి సమర్పించడం చాలా మంచిది. వండిన పదార్థాల కంటే కూడా పాలు మరియు పండ్లకు ప్రత్యేకత ఇవ్వండి. పూజ అంతా అయిన తర్వాత రాత్రంతా జాగరణ చేసేవారు తమ సమయాన్ని ఎలా గడపాలనేది చాలా ముఖ్యం. చాలామంది టీవీలు చూడడం లేదా స్నేహితులతో ఫోన్ మాట్లాడటాన్ని జాగారం అనుకుంటారు. కానీ అది నిజమైన జాగారం కాదు. మన మనసు శివుడి మీద లగ్నం చేసి ఆయన కథలు వినడం లేదా శివ అష్టోత్తరాలు, శివ సహస్రనామ స్తోత్రాలు చదవడం వల్ల మనకు మానసిక బలం కలుగుతుంది. నిద్రను జయించడం అంటే మన ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచుకోవడం అని అర్థం. ఇక ఉపవాసం గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తి మాత్రమే కాదు, మన శరీరానికి ఒక మంచి డిటాక్స్ లాంటిది. అంటే మన బాడీలో ఉండే మలినాలను తీసివేయడానికి ఇది ఒక మంచి అవకాశం. అయితే ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండాలి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు లేదా ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారు కఠినమైన ఉపవాసం ఉండకూడదు. వారు పాలు లేదా పండ్లు రసాలు తీసుకోవచ్చు. భగవంతుడు మనల్ని కష్టపెట్టాలని ఎప్పుడూ అనుకోడు. మన శక్తి మనం చేసే ఆరాధన ఆయనకు చేరుతుంది. రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల మనసులోని ఏకాగ్రత పెరుగుతుంది. తెల్లవారుజామున 4వ కాలం పూజ ముగిసిన తర్వాత సూర్యోదయం అయ్యాక మనం ఉపవాసం విడవాలి. దీన్నే పారాయణ అని కూడా అంటారు. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం మీరు స్నానం చేసి మళ్ళీ ఒకసారి శివుడికి ధూపం దీపం చూపించి మీరు వండిన ఆహారాన్ని అంటే సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ రోజు వంటలలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి వాడకుండా చాలా సింపుల్గా వంట చేసుకోవాలి. ఆ ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే మీరు భోజనం చేయాలి. ఇక పూజలో వాడిన సామాగ్రిని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది కూడా చాలా ముఖ్యం. వాడిన పువ్వులు, ఆకులు లేదా పసుపు గణపతిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో లేదా చెట్ల మొదట్లో వేయాలి. వీలైతే పారే నీళ్ళల్లో అంటే నదుల్లో కలిపేయాలి.
అఖండ దీపం కింద ఉంచిన బియ్యం లేదా నవధాన్యాలు పారేయకుండా వాటిని ఆవులకు మేతగా వేస్తే చాలా మంచిది. ఆవులకు ఆహారం ఇవ్వడం వల్ల మనకు గోమాత ఆశీస్సులు కూడా లభిస్తాయి. మహాశివరాత్రి అంటే ఒక గొప్ప సంకల్పం. మనలోని చెడు అలవాట్లను వదిలేసి మంచి మార్గంలో నడవాలని ఈ రోజున మనం నిర్ణయం తీసుకోవాలి. కోపం, అసూయ వంటి లక్షణాలను శివుడి పాదాల దగ్గర వదిలేసి ప్రేమ మరియు కరుణతో నిండిన మనసుతో ఉండడమే నిజమైన శివపూజ. 2026లో వచ్చే ఈ మహాశివరాత్రి మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలను నింపాలని, ఆ పరమశివుణ్ణి మీ కోరికలని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పద్ధతిలో మీరు చాలా ప్రశాంతంగా ఇంట్లోనే పూజ చేసుకోండి. ఎటువంటి ఖరీదైన వస్తువులు లేకపోయినా పర్వాలేదు. కేవలం ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకొని భక్తితో శివుడి మీద పోసినా ఆయన సంతోషిస్తాడు. అందుకే శివుణ్ణి బోలా శంకరుడు అంటారు. ఆయన చాలా త్వరగా కరిగిపోయే మనసున్న దేవుడు. ఎందుకంటే శివుడు బోలా శంకరుడు. ఈ మహాశివరాత్రి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఒక మరుపురాని అనుభూతిని ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. ఈ పూజా విధానాన్ని మీరు ఫాలో అయ్యి ఆ శివయ్య కృపకు పాత్రులవ్వండి. మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని, మీరు చేసే ప్రతి పనుల్లో విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వివరాలను ముగిస్తున్నాను. మీరు కూడా ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కు మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ పవిత్రమైన పద్ధతిలో పూజ చేసుకోగలుగుతారు. మహాశివరాత్రి రోజున మనం చేసే ప్రతి పనిలో ఒక అంతరార్థం ఉంటుంది. మనం వెలిగించే దీపం మనలోని జ్ఞానాన్ని పెంచుతుంది. మనం చేసే అభిషేకం మన మనసులోని అశాంతిని తగ్గిస్తుంది. మనం చేసే ఉపవాసం మన బాడీని క్లీన్ చేస్తుంది. మనం చేసే జాగరణ మన ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ప్రతి ఒక్కటి మన మంచికి. ఈ 2026 శివరాత్రి రోజున మీరు ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సమయం. పైన చెప్పిన ఆ 4 కాలాలు పూజ సమయాన్ని గుర్తుంచుకొని ఆ టైంలో కనీసం 10 నిమిషాలైనా ధ్యానం చేయండి. ఇది మీ మెంటల్ హెల్త్కు కూడా చాలా మంచిది. నేటి కాలంలో మనం ఎంతో ఒత్తిడితో కూడిన జీవితం గడుపుతున్నాం. ఇలాంటి పండుగలు మనకు ఒక మంచి బ్రేక్ ఇస్తాయి. భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ మహాశివరాత్రి పూజను మీరు చాలా సింపుల్గా, ప్రశాంతంగా చేసుకుంటారని నమ్ముతున్నాను. మరోసారి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2026 మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడి మనందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. భక్తితో చేసే ఏ పనైనా వ్యర్థం కాదు. అది మనకు ఏదో ఒక రూపంలో మంచిని చేకూరుస్తుంది. అందుకే ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. శివనామ స్మరణతో మీ ఇల్లు, మనసు నిండిపోవాలని ఈ వీడియో మీకు పూజ చేసుకోవడానికి ఒక మంచి గైడ్ లాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి నమ్మకంతో ముందడుగు వేయండి. ఆ పరమశివుడి దయ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ జీవిత ప్రయాణంలో శివుడు మీకు తోడుగా ఉండాలని మనసారా శివయ్యను ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.